మనము కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. నాకు మన పెరట్లో చూసిన కరివేపాకును చూసి కరివేపాకు కారం పొడి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఈ ప్రయోగం చేశా. ముందు మంచిగా కరివేపాకు కడుక్కొని లైట్గా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. అదే బాలింతరాళ్ళు పేషెంట్లు ఉంటే శనగపప్పు అలవాటు చేసుకోవచ్చు. శనగపప్పు వేయకపోవడమే మంచిది. తర్వాత ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆఖరిని వేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకోకూడదు. తర్వాత అదంతా తీసేసి పక్కన పెట్టేసుకుని ధనియాలు ఒకటి ఆయిల్ లేకుండా వేపుకోవచ్చు. ఇందులో వేపుకుంటే మరింత రుచి ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఇందులో వేసి కలిపి వేపాను. మొత్తం ఇవన్నీ వేగిపోయిన తర్వాత వేయచ్చు. ధనియాలు ముందే వేయక్కల్లా. తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుని ఆయిల్ లేకుండా కొద్దిగా నువ్వులు వేసుకుని ఒక కప్పుడికి వేసుకున్నాను. నువ్వులు వేసుకుని కొంచెం దోరగా వేగిన తర్వాత మరీ ఎర్రగా నల్లగా వేయకూడదు. మిక్సీలో వేసేసుకుని పట్టేసుకుంటామే. ఇదే కారపొడి. ఎందులో అయినా వేసుకోవచ్చు. టిఫిన్లో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు.